దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమున మరొకసారి మీ అందరితో కలిసి ప్రభును స్తుతించుటకు, ప్రభు నామమును మహిమపరచుటకు, మరి ప్రభు నామాన్ని బట్టి మీ అందరితో పాటు మరి దేవునిలో ఆనందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములను, మరి అదేవిధంగా ప్రభు నామమున ఆశీర్వాదములను మీకు మరి తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మరొక మారు ఈ సెప్టెంబర్ మాసంలో ఈ విధంగా ఆన్లైన్లోనే దేవునిని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మన జీవితాల్లో దయచేసిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి నేను ఎంతగా ఆనందిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ఈ నెల దాదాపుగా ఈ విధంగా ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటాయి. దేవుని కృప చూపితే అక్టోబర్ మాసం నుండి మరి గొలుసు ప్రార్థన కానీ అదేవిధంగా ఆరాధన కానీ జరిగించడానికి, అది కూడా పూర్తిగా జాగ్రత్తలతో మరి చేసుకోవడానికి మనము ఇప్పటి నుండి సిద్ధపడితే బాగుంటుందని నేను ఆలోచన కలిగి ఉంటున్నాను. కనుక సంఘ బిడ్డలందరూ కూడా ఆ విషయంలో ప్రార్థన పూర్వకంగా మరి సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రండి, గత కొన్ని వారాలుగా దేవుని కృపను బట్టి ఆది కాండముల నుండి కొన్ని ధ్యానాలు మనం చేసుకుంటూ ఆత్మీయమైన సత్యాలను ప్రభు కృప ద్వారా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారాల్లో 11వ అధ్యాయం వరకు వచ్చాం. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర మరి దేవుడు మనుషుల భాషలను తారుమారు చేశాడని, వారిని ఎందుకు తారుమారు చేయడానికి గల కారణాలు ఏమిటో మరి పోయిన ఆదివారం నాడు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే, ఒకవేళ దేవుని ఆలోచనకు విరుద్ధంగా, దేవుని ఆలోచనకు భిన్నంగా మనము ఎలాంటి ఆలోచన చేసి ప్రయత్నాలు చేసినా మనము మన జీవితాలు తారుమారవుతాయి. అదేవిధంగా దేవునికి రావలసినటువంటి మహిమను, దేవునికి రావలసినటువంటి పేరును మనము ఆపాదించుకొని మనకే పేరు రావాలి, నాకే పేరు రావాలి అనేటువంటి ఒక దురుద్దేశము కనుక మనలో ఉంటే, ఆనాడు దేవుడు వారిని తారుమారు చేసినట్టుగా మన జీవితాలను కూడా తలకిందులు చేస్తాడు అనే విషయాన్ని పోయిన వారంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున ఆదికాండంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరంభాన్ని మనం చూస్తాం. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ 12వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడుగా పిలువబడినటువంటి అబ్రహాము జీవితం 12వ అధ్యాయం నుండి ఆరంభమవుతుంది. ఈ రాబోయేటువంటి ఈ ఆదికాండ ధ్యానాలన్నీ కూడా ఆత్మీయంగా మరెంతో ఎక్కువగా మన జీవితాలకు ఒక మాదిరికరమైనవిగా, మన ఆత్మీయ జీవితాలను కట్టేవిగా, మన ఆత్మీయ జీవితాలను సరిచేసేవిగా రాబోయేటువంటి దినాల్లో మనం నేర్చుకోబోయే పాఠాలు ఉంటాయి. కనుక ఈ 12వ అధ్యాయము నుండి మరింత క్షుణ్ణంగా, మరింత జాగ్రత్తగా, మరింత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనమే సిద్ధపరచుకోగలిగితే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పడంలో నేను ఏమాత్రం కూడా వెనుకాడడం లేదు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మరి ఎవరైనా మైక్ దగ్గర ఉన్న వాళ్ళు చదివితే ఆ తర్వాత మనము ఈ యొక్క ధ్యానాన్ని మనం ఆరంభ చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు సుచిత గట్టిగా చదువుతూ ఉండగా ఆ మాటను మనము జాగ్రత్తగా గమనిద్దాం. 12:4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించుబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు ఈ భాగంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడని, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుని పిలుపుకు అబ్రహాము లోబడ్డాడని, దేవుడు చెప్పినట్టుగా తాను ప్రయాణం చేశాడని, దేవుడు ఆ పిలుపులో ఒకవేళ ఆ పిలుపుకు అబ్రహాము లోబడితే అబ్రహామును దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఏ విధంగా తన జీవితాన్ని
ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. నిజంగా ఇక పాఠంలో మనం నేర్చుకోబోయేటువంటి సత్యం ఏంటంటే ఆధారపడము. మన ఈరోజు అంశం ఏంటంటే ఆధారపడము, ఆనుకోవడము అనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. మనుషులు మాత్రమే కాదు, జంతువులు కానీ, పక్షులు కానీ, జీవరాశులన్నీ కూడా వాటికి సంబంధించిన వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండాల్సిందే. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, భార్య భర్త మీద ఆధారపడి బ్రతుకుతుంది. వృద్ధులైన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత ముసలి వాళ్ళు లేదా వృద్ధులు వారి యొక్క పిల్లల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఒక మొక్క పెట్టిన తర్వాత అది ఎదిగి బలం పొందడానికి ఏదైనా ఒక కట్టె మీద ఆనుకొని ఆధారపడి ఆ యొక్క చెట్లు ఆధారపడి పైకి ఎదుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా, ప్రతి వారు కూడా, ప్రతి విధమైన ప్రాణి కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అయితే మన జీవిత ఫలితం, మనం పొందబోయేటువంటి ఆశీర్వాదం, మనం పొందబోయేటువంటి ఆ యొక్క మంచి ఫలితం కావచ్చు, అది చెడు ఫలితం కావచ్చు, మనము ఆధారపడే దాని మీద ఆ ఫలితం ఆధారపడి ఉంటుందని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయితే ఈ 12వ అధ్యాయంలో ఆ వ్యక్తి పేరు అబ్రహాముగా మార్చబడలేదు కనుక కేవలం అబ్రాము అనేటువంటి ప్రస్తావన, ఆ పేరు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ 12వ అధ్యాయంలో అబ్రాము ఎవరి మీద ఆధారపడి ముందుకు సాగాడు, ఎవరి మీద ఆనుకొని తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని ఆరంభించాడు. ఆయన ఎవరి మీద ఆధారపడ్డప్పుడు, దేనైనా ఆధారం చేసుకున్నప్పుడు ఫలితాలు ఏ విధంగా కలిగాయి, ఫలితాలు ఏ విధంగా ఆయన చూస్తూ వచ్చాడు అన్న విషయాన్ని ఈ 12వ అధ్యాయంలో నుండి 3 విషయాలు మనం ఈ రోజున నేర్చుకోబోతూ ఉంటున్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడే అతన్ని రమ్మన్నాడు. నువ్వు నా పిలుపుకు లోబడితే, నా మాట ప్రకారం నువ్వు చేస్తే, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళగలిగితే నేను నిన్ను చాలా గొప్పగా చేస్తాను అంటాడు 2వ వచనంలో. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిజంగా నిన్ను దీవించే వాళ్ళను నేను దీవిస్తాను, నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను అనేటువంటి ఎన్నో వాగ్దానాలు దేవుడు అక్కడ చేసినట్టుగా మనం చదువుతూ వచ్చాం. దేవుడు తన వాగ్దానాన్ని, దేవుడు తన ఆశీర్వాదాన్ని, దేవుడు తాను చెప్పినటువంటి ఆ మాటలను, ఆ వాగ్దానములను మన జీవితాల్లో దేవుడు నెరవేర్చాలి అంటే అబ్రహాం మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనమందరం కూడా దేవుడు చెప్పినట్టుగా చేయాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను దీవించే వాళ్ళను దీవిస్తాను, నిన్ను శపించే వాళ్ళను శపిస్తాను అనేటువంటి ఆ గొప్ప ప్రణాళిక అబ్రాము జీవితంలో నెరవేర్చబడాలి అంటే అబ్రాము దేవుని మాటను లోబడమే కాదు, దేవుని మాటను నమ్మడమే కాదు, దేవుని మాటను పట్టుకోవడమే కాదు, కానీ దేవుని మీద ఆధారపడి ఆయన ముందుకు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. అవును, 4వ వచనంలో చదువుతున్నాము, తనతో దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళాడు. ఏ విధంగా అయితే దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, ఏమి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడో, ఎవరెవరిని వదిలిపెట్టి రమ్మన్నాడో, వేటికి దూరంగా అవమన్నాడో అవన్నీ కూడా అబ్రాహాము చేశాడు. అబ్రాహాము తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్టుగా తన దేశమును వదిలిపెట్టాడు, తన ఊరును వదిలిపెట్టాడు, తన తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన వారందరికీ దూరం అయిపోయాడు. దేవుడు తనతో చెప్పినట్టుగా, దేవుడు తనతో మాట్లాడినట్టుగా, దేవుడు తనను చేయమన్నట్టుగా తాను చేసి అన్నిటినీ తన దేశాన్ని విడిచిపెట్టి, తన ఇంటి వారిని వదిలిపెట్టి ఆయన బయలుదేరినట్టుగా మనము 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే 4వ వచనం మనకి ఏం తెలియజేస్తా ఉంది? అబ్రాహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రాహాము ఎవరి మీదనో దేని మీదనో ఆధారపడలేదు,
దేవుని మీద ఆధారపడి బయలుదేరాడు. చాలా సంతోషం. దేవుని మీద ఆధారపడి బయలుదేరినాడు. దేవుని ఆధారంగా చేసుకొని తన ప్రయాణాన్ని ఆరంభం చేశాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని తన యొక్క ఆ మొట్టమొదటి అడుగులో ఆయన వేస్తూ ముందుకు సాగినట్టుగా ఆ 4వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఎంత సంతోషం. మన జీవితాల్లో కూడా దేవుడు మనం పిలిచినప్పుడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, దేవుడు తన వాక్కు ద్వారా మనం దర్శించినప్పుడు, ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడవు నాయన, నన్ను ప్రేమించావు, నన్ను దర్శించావు, నాతో మాట్లాడావు, నన్ను పేరు పెట్టి నన్ను ఎన్నుకున్నావు అని మన జీవితాల్లో రక్షింపబడిన దినం, లేకపోతే మన విశ్వాస యాత్ర ఆరంభంలో ఉన్నటువంటి ఆ ప్రారంభ దశలో ఉన్నటువంటి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు కూడా అబ్రహాం లాగానే మనం కూడా దేవుని మీద ఆధారపడి మన జీవిత ప్రయాణాన్ని, మన విశ్వాస యాత్రను మనం ఆరంభము చేశాం. ఎంత సంతోషం, ఎంత ఆనందకరమైన విషయం. ఆ 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళినాడు, బయలుదేరినాడు. నీవు నీ దేశాన్ని విడిచి, నీ స్వజనులను విడిచి, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుమని చెప్పగా అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు పిలిచేటప్పటికి అబ్రహాము జీవితం ఎలా ఉంది? అబ్రహాము పరిస్థితి ఏ విధంగా ఉంది? అబ్రహాము ఏం చేస్తూ ఉండేవాడు? ఎలా బ్రతుకుతూ ఉండేవాడు? ఆయన ఏ వ్యాపారం చేసేవాడు? ఏ పని చేసేవాడు? ఎవరిని ఆధారం చేసుకొని బ్రతికేవాడు అనేటువంటి ప్రశ్న కనుక మనకు వస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనంలో చదివితే అక్కడ అబ్రహాము దేవుని పిలుపుకు ముందుగా, దేవుని మీద ఆధారపడక ముందుగా అబ్రహాము జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం. యెహోషువ 24:2. యెహోషువ జనులందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. గమనించారా? అబ్రహాము నాన్నగారు, అబ్రహాము గారి తాతగారు నది అవతల, నది ఆవల వారు దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కాదు, దేవుని మాటను వినేవాళ్ళు కాదు, దేవుని నమ్మిన వాళ్ళు కాదు, దేవునికి లోపడేవాళ్ళు కాదు. కానీ వారు దేవతలను పూజించేవాళ్ళు, దేవతారాధన చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాటిని వాళ్ళు పూజించేవాళ్ళు. అనగా తమ జీవితంలో దేవుడు అంటే వాళ్ళకు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుని మీద ఎలా ఆధారపడాలో తెలియదు, దేవుని విధంగా ఆరాధించాలో తెలియదు, దేవుని మాటలు ఎలా ఉంటాయో వాళ్ళకు తెలియదు. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పేరు పెట్టి పిలిచి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళగలిగితే, నేను చెప్పినట్టు నువ్వు చేయగలిగితే, నన్ను ఆధారం చేసుకొని నా మీద ఆధారపడి నువ్వు బయలుదేరగలిగితే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నీ పేరు గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మలుస్తాను అని చెప్పినటువంటి మాటలను అబ్రహాము విశ్వసించి, ఆ మాటలను నమ్మి దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన బయలుదేరినాడు. అవును, దేవుణ్ణి ఆధారం చేసుకొని బయలుదేరిన ఏ వ్యక్తిని కానీ, దేవుణ్ణి ఆధారం చేసుకొని తన జీవితాన్ని ఆరంభం చేసిన ఏ మనిషిని కానీ, దేవుని ఆధారం చేసుకొని దేవుని పిలుపుకు లోబడి బయలుదేరిన ఎలాంటి వాళ్ళనైనా కానీ దేవుడు ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బ్రతుకుల్లో తాను ఏమైతే చేయాలనుకున్నాడో, ఏదైతే చేయాలని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానములన్నిటినీ, ఆ ప్రమాణములన్నిటినీ, తన చిత్తమునంతటిని కూడా ఆ పరమదేవుడు తన మీద ఆధారపడి బయలుదేరిన వారి జీవితాల్లో చేసే శక్తిమంతుడై ఉన్నాడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవతలను ఆరాధించేటువంటి, దేవతలను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నటువంటి అబ్రాహాముకు ఈ దేవుడు చాలా కొత్త. అబ్రాహాముకి దేవుడు చాలా కొత్త దేవుడు అయినప్పటికీ కూడా దేవుడు పిలవగానే తాను ఆరాధించే ఆ దేవుళ్ళు, తాను ఆధారపడుతున్నటువంటి ఆ దేవుళ్ళు సరైన ఆధారాలు కావని,
తన జీవితాన్ని బాగు చేయలేమని, తన జీవితంలో దైవాశీర్వాదాన్ని తాను చూడలేడని గ్రహించిన వాడై ఆయన ఈ దేవునిని ఆధారంగా చేసుకొని అబ్రాహాము తన జీవిత యాత్రను ప్రారంభం చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలంటే హెబ్రీ పత్రిక 11:8 ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను కూడా మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాడు. గమనించారా? అబ్రహాము పిలువబడినప్పుడు ఆ దేవుని పిలుపుకు లోబడి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడట. విశ్వాసమును బట్టి బయలుదేరాడట. అంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఆ దేశం పేరు చెప్పలేదు, ఎంత దూరమో చెప్పలేదు, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారో చెప్పలేదు. అంటే ఏ వివరాలు తనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారో, అక్కడికి పోయిన తర్వాత తన జీవితం ఏమవుతుందో అనేటువంటి అంతుపట్టని పరిస్థితుల్లో కూడా అబ్రాహాము విశ్వాసముతో దేవునిని ఆధారం చేసుకొని ఆయన తన జీవిత యాత్ర ఆరంభం చేశాడు. అంటే దేవుని పిలుపుకు లోబడి దేవుని మీద ఆధారపడి ఆయన ముందుకు సాగి వెళ్ళిపోయినాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో, మనము మన జీవితంలో ఎవరిని ఆధారం చేసుకొని, ఎవరిని నమ్ముకొని, ఏ వాగ్దానాన్ని విశ్వాసముతో పట్టుకొని మనము ముందుకు సాగి వచ్చాం, ఇంతవరకు వచ్చాం. నీ జీవితానికి ఆధారం ఎవరు? నీ విశ్వాస యాత్రకు ఆధారం ఎవరు? నీ కుటుంబానికి ఎవరు ఆధారంగా ఉంటున్నారు? అబ్రాహాము చెప్పగలడు ఇక్కడ, నేను దేవుని ఆధారంగా చేసుకొని నాకు నా ఆధారాలన్నీ వదిలిపెట్టేసి నేను బయలుదేరి వచ్చేసానని అబ్రాహాము చెప్పగలడు. నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? మనం ఆ మాట అనగలమా? ఈ రోజున ఈ దినాన మన జీవితాలను పరీక్ష చేసుకోవాలి. ఎవరిని ఆధారంగా చేసుకొని ముందుకు సాగాలనుకుంటున్నావు? ఎవరిని ఆధారంగా చేసుకొని ముందుకు నువ్వు వెళుతూ ఉన్నావు? నీ జీవిత యాత్రలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఈ లోక యాత్రలో కావచ్చు, నీ ఆధారం ఎవరు? ఎవరిని నీవు ఆధారంగా చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నావు? దేవుణ్ణే తనకు ఆధారంగా చేసుకొని విశ్వాసము చేత ముందుకు సాగుతూ బయలుదేరిన అబ్రాహాము జీవితంలో ఏమైంది? దేవుడు ఆధారంగా ఉన్నప్పుడు తన జీవితం ఏ విధంగా మార్చబడింది అంటే, దయచేసి కొద్దిగా కిందికి వెళ్ళి అదే ఆదికాండం 12 7-8 వచనాలు మనం చదువుదాం. ఆదికాండము 12:7-8. విశ్వాసమును బట్టి మోవాబు అరవడం చూడని సంగతులను గురించి ఆదికాండము 12. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ ఆగుదాం. దేవుని మీద ఆధారపడి బయలుదేరి ముందుకు వెళుతున్నటువంటి అబ్రాహాముకు 7వ వచనములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడి బయలుదేరిన దేవుని బిడ్డలందరికీ ఎవరి ప్రత్యక్షత ఉంటుంది? దేవుని ప్రత్యక్షత వారితో ఉంటుంది. హల్లెలూయా. దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు. దేవుని ప్రెసెన్స్, దైవ సన్నిధి వారు కలిగి ఉంటారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వారిని దర్శిస్తూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు? ఈ దేశాన్ని నీకు, నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను. నువ్వేం భయపడవద్దు, కంగారు పడొద్దు, దిగులు పడొద్దు. ఇదిగో నేనున్నాను. ఈ దేశాన్ని నీకు, నీ సంతానానికి నేను సొంతం చేస్తాను.
నా ప్రత్యక్షత నీకుంటుంది. ఒక విధంగా నేను నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటాను, నేను దర్శిస్తూ ఉంటాను, నేను నడిపిస్తూ ఉంటాను అనేటువంటి ఒక భరోసా దేవుడు 7వ వచనంలో అబ్రాహాముకి ఇచ్చాడు. దేవుని మీద ఆధారపడి ఇంతవరకు నడుస్తూ వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి మీ జీవితాలను నడిపించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి మీరు వెళ్ళేవారైతే దేవుని ప్రత్యక్షత మీరు కలిగి ఉన్నారా? దేవుని మాటలు వింటున్నారా? దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారా? దేవుని సన్నిధి మాతో ఉందని, దేవుడే మాతో ఉన్నాడు అనేటువంటి ఆ భరోసా మీ అంతరంగంలో మీరు నిశ్చయంగా కలిగి ఉంటున్నారా? ఒకవేళ దేవుడు నన్ను దర్శించేవాడు, నాకు ప్రత్యక్షమవుతాడు, నాతో మాట్లాడతాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాతో ఉంటాడు అనేటువంటి ఆ భరోసా మన అంతరంగంలో బలముగా మనం కలిగిన వారమై జీవించడం నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని మళ్ళీ రిపీట్ చేశాడో, దానికి బదులుగా అబ్రాహాము ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అంటే క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మీద ఆధారపడి బయలుదేరిన వారి జీవితంలో ఏముంటాయంటే, దేవుని ప్రత్యక్షత వారు కలిగి ఉంటారు, దేవుని స్వరాన్ని వారు కలిగి ఉంటారు, అదేవిధంగా వారు దేవునికి ప్రార్థించేవారుగా ఉంటారు. దేవుని ప్రార్థించేవారుగా, దైవ ప్రత్యక్షత కలిగిన వారుగా, దేవుని సన్నిధిని అనుభవించేవారుగా, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు అన్న విషయాన్ని అబ్రాహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు కనుక అబ్రాహాము దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా చక్కని ప్రార్థనా జీవితం, అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, అబ్రాహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారిద్దరి మధ్య కూడా ఎంతో సరైనటువంటి సంబంధము, సహవాసము వారిద్దరూ కలిగి ఉన్నట్టుగా మనకి వచనాల ద్వారా అర్థమవుతూ ఉంది. ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము అని పిలువబడిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా ఆయన దీవించబడడానికి పిలువబడడానికి గల కారణంలో మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని మీద ఆధారపడి, దేవుడు వదిలిపెట్టుమన్న వాడిని వదిలిపెట్టి, దేవుడు చెప్పినట్టుగా దేవునికి లోబడి, దేవుని మీద ఆధారపడి ఆయన బయలుదేరి రావడమే కారణం. ఈనాడు నీవు, నేను, మనము, మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని సన్నిధిని కలిగి, దేవుని వాగ్దానాన్ని పొందుకొని, దేవునితో మాట్లాడే వారంగా మనం ఉండాలి. మన జీవిత యాత్ర విధంగా సాఫీగా సాగిపోవాలి అని ఆశిస్తే మనం చేయాల్సిన పని ఒక్కటే, దేవునిని మన జీవితానికి ఆధారంగా చేసుకోవాలి. ఆయన మీదే మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం అంటే, దేవుడు అసలు దేనికి ఆధారంగా ఉంటాడు అని నేను ప్రశ్న వేసుకుంటే నాకు బైబిల్లో చాలా విషయాలు నాకు దొరికాయి. కానీ ఒక క్లుప్తంగా చెప్తాను, రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. దేవుడు మనకు ఆధారంగా ఉండాలి, మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఆధారంగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆధారంగా ఉంటాడంటే, కీర్తన 16వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, మన క్షేమానికి ఆధారంగా ఉంటాడు. నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని అక్కడ భక్తుడు అంటాడు. 16 కీర్తన 2వ వచనం. అదేవిధంగా యెషయా 33వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, యెషయా 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆయన మన పోషణకు ఆధారం అట. దేనికి ఆధారం? మన పోషణకు ఆధారం. అనగా మనం పోషించేవాడు, పోషించబడడానికి ఆయన ఆధారంగా ఉంటాడు. యెషయా 3:1 ప్రకారం. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మన ప్రాణమునకు, మన ఆయుష్యునకు ఆయన మూలముగా ఉంటాడు, అనగా ఆధారంగా ఉంటాడు. అంటే మన ప్రాణానికి, మన ఆయుష్కాలానికి కూడా ఆయన మూలాధారంగా ఉంటాడు అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. కీర్తన 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు అక్కడ. అనగా మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాము అంటే దానికి ఆధారం ఎవరో తెలుసా? దేవుడే ఆధారం. అంటే దేవుని మీద ఆధారపడితే ఇన్ని రకాల ఆశీర్వాదాలు. అబ్రాహాము అయితే దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు,
దేవుని వాగ్దానం పొందుకున్నాడు, దేవునితో మాట్లాడేవాడన్నా, దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుని ఆధారపడితే ఇవన్నీ కూడా దేవుడు అతని జీవితంలో చేశాడు అని మనం నమ్మాలి. చివరిగా చెప్పాలంటే కొలస్సీ పత్రిక 1:17 ఉంటుంది, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అంట. దేనికి ఆధారభూతుడు? సమస్తానికి ఆధారమైన. నీకు నాకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు మాత్రమే కాదు, అదేవిధంగా నేను చెబుతూ మన క్షేమానికి మాత్రమే కాదు, మన పోషణకు మాత్రమే కాదు, మన ప్రాణానికి, మన ఆయుష్కాలానికి మాత్రమే కాదు, మన నీతికి మాత్రమే కాదు, కానీ మన సమస్తానికి, సర్వ సృష్టికి, సర్వ ప్రపంచానికి ఆయన ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆ సంగతి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్తలో కూడా మనం చదువుతాం. అంటే సమస్తానికి మూలాధారమైన ఆ దేవుడైనటువంటి ఆ దేవుని మీద ఆధారపడితే మన బ్రతుకులు ఎంత చక్కగా ఉంటాయి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోకుండా దేవుడి మీద ఆధారపడి బ్రతుకు అంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడే ఆధారం అని తెలుసు, మన క్షేమానికి ఆధారం అని తెలుసు, మన సమస్తానికి ఆధారం ఆయనే అని తెలుసు, ఆయనని ఆధారంగా చేసుకొని మనం బయలుదేరామని మనకు తెలుసు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? పొరపాటు చేస్తూ ఉంటాం. మనమే కాదు, దేవుని మీద ఆధారపడి బయలుదేరిన అబ్రాహాము కూడా పొరపాటు చేశాడు. ఆయన అంతవరకు బాగానే వచ్చాడు, ఎక్కడ దాకా 8వ వచనం దాకా దేవుని మీద ఆధారపడి వచ్చాడు. తర్వాత ఇంకా దేన్ని ఆధారంగా చేసుకున్నాడు? ఒక 2 విషయాలు మనం త్వరగా చూద్దాం. దయచేసి మొదటిగా అబ్రాహాము దేవుని మీద ఆధారపడి బయలుదేరాడు, దేవుని ఆధారంగా చేసుకున్నాడు. దేవుని ఆధారంగా చేసుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షత ఆయనకు ఉంది, దేవుని వాగ్దానము అబ్రాహాముతో ఉంది, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునిని ప్రార్థించే అనుభవం దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయనకు ఉంది. రెండవదిగా చూద్దాం, అది ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలు. 8వ వచనం దాకా దేవుని ఆధారం చేసుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణే నమ్ముకొని, దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి చాలా చక్కగా అబ్రాము నడుచుకుంటూ వచ్చాడు, చాలా చక్కగా బ్రతుకుతూ వచ్చాడు. బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుని ప్రత్యక్షత అనుభవించాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. కానీ 10వ వచనం వచ్చేసరికి ఏమైందంటే ఆ దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. కరువు అంటే కష్టం వచ్చింది. కష్టం అంటే బతకడానికి ఇబ్బంది అయింది. లేకపోతే తన జీవితంలో కాస్త పరిస్థితులు అంతా ఆయన అనుకున్నంతగా పరిస్థితులు చక్కగా లేవు. దేవుని మీద ఆధారపడి అంతా బాగానే ఉంటుంది, అంతా చక్కగానే ఉంటుంది, దేవుడి ప్రత్యక్షత నాకు ఉంది, దేవుని యొక్క నడిపింపు నాకు ఉంది, దేవుని సన్నిధి నాకు ఉంది, దేవునితో ప్రార్థన చేస్తున్నాను, అంత హాయిగానే ఉంటుంది అనుకున్నాడు. కానీ కరువు వస్తుందని అబ్రాహాము అనుకోలేదు, కష్టాలు వస్తాయని అబ్రాహాము అనుకోలేదు, తన కళ చెదిరిపోతుందని అబ్రాహాము అనుకోలేదు, తను అనుకున్నట్టుగా జరగదు అని అబ్రాహాము ఎన్నడూ కూడా అనుకోలేదు. కానీ ఆయన అనుకోనిది వచ్చింది, అనుకోకుండా అనుకోనిది తన జీవితంలో ఎదురైంది. ఏంటంటే కరువు వచ్చింది. ఆ కరువు చాలా భారంగా ఉందట. ఎలా ఉందట? భారంగా ఉందట. అప్పుడప్పుడు మన విశ్వాస జీవిత యాత్రలు, మన ఆత్మీయ ప్రయాణాలు కొంతకాలం బాగానే ఉంటాయి, కొంతకాలం బాగా చక్కగా ఉంటుంది. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను, ఎంత హాయిగా ఉంటుందో. పాటలు పాడుకుంటానే పోతాం. లేస్తే పాట, కూర్చుంటే పాట, బాత్రూంలో పాట, బైబిల్ చదివితే పాట, ప్రార్థన చేస్తే పాట. పాటలు లేకుండా ఏ పని చెయ్యం. పాటలు పాడకుండా ఇంకా ఏది కూడా మన జీవితాల్లో ఉండదు. కానీ దేవుని మీద ఆధారపడి బతుకుతున్న సేపు ఎంతో బాగుంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది. అబ్రాహాము జీవితాన్ని ఇక్కడ చూస్తే కరువు భారముగా ఉన్నందున, చాలా కష్టతరంగా ఉన్నందున, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నందున, భరించలేనటువంటి ఆ యొక్క వేదన, కష్టము తన మీద వచ్చినందున ఏం చేశాడు?
అసలు ఏం చేయాలి అబ్రాము? ఏం చేయాలంటే ఆ కరువులో కూడా, ఆ కష్టంలో కూడా సతీష్ కుమార్ పాడతాడు కదా ఏదో పాట, భరించలేనయ్యా కదా. అబ్రాము కూడా అలా పాట పాడాల్సి ఉండాల్సింది. దేవా భరించలేకపోతున్నాను, దేవా చాలా భారంగా ఉంది, దేవా తట్టుకోలేకపోతూ ఉన్నానయ్యా, చాలా కష్టమవుతుందయ్యా. నువ్వు పిలిస్తే వచ్చాను, నేను ఆధారంగా చేసుకొని వచ్చాను, నేను నమ్ముకొని బయలుదేరాను, నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాను, నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వు చెప్పినట్టుగానే నడుస్తూ ఉన్నాను. చాలా కష్టంగా ఉంది, చాలా భారంగా ఉంది, నా పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి, నేను ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వేం చెప్పావు? ఏం జరుగుతుంది? నువ్వే వాగ్దానం ఇచ్చావు? ఇప్పుడు ఏం జరుగుతుంది అని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించాల్సింది, దేవుని అడగాల్సింది, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టవలసింది. కానీ అబ్రాహాము అలా ఏం చేయలేదు. దేవుని అడగలేదు, దేవుని ప్రార్థించలేదు, నాతో మాట్లాడు ప్రభువా అని కన్నీరు కార్చలేదు. ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళదాం, అక్కడ బాగుందంట, అన్నీ బాగున్నాయట, కరువు లేదంట, కష్టాలు లేవంట, తిండికి డోకా లేదంట, ఎలా అయినా బతుకేయొచ్చు అని అప్పటిదాకా దేవుని మీద ఆధారపడి ముందుకు వస్తూ ఉన్నటువంటి అబ్రాహాము దేవుని మీద ఆధారపడిన తన జీవితాన్ని తీసేసి ఐగుప్తు మీద ఆధారపడడం ఆరంభం చేశాడు. ఐగుప్తు మీద ఆనుకోవడం ప్రారంభించాడు. ఐగుప్తును నమ్ముకోవడం ఆయన స్టార్ట్ చేశాడు. దేవుడు చూపించే దేశానికి బదులుగా తాను చూస్తున్న ప్రాంతానికి, తాను చూస్తున్న దేశానికి వెళ్ళడానికి ప్రయత్నము ఆరంభం చేశాడు. అవుతుంది అనుకుంటున్నాను నేను. 8వ వచనం వరకు దేవుని మీద ఆధారపడి వచ్చాడు. 8వ వచనం వరకు దేవుడే అబ్రాహాముకు ఆధారం. 8వ వచనం వరకు దేవుడి సన్నిధి ఆయనకుంది. దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. కానీ కరువు భారమైన సమయంలో అబ్రాహాము దేవుడితో మాట్లాడలేదు. దేవుడు కూడా మాట్లాడినట్టుగా మనకు అక్కడ ఏమి ఆధారం అక్కడ లేదు. అంటే కొన్నిసార్లు దేవుడు మన దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని పరీక్షలు తప్పకుండా మనకు ఎదురవుతాయి. ఆ పరీక్షలు మనం తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. అలాంటి పరీక్షల్లో అంతవరకు నీకు ఆధారంగా ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి అబ్రాహాములాగా నీవు అనుకున్న, నీకు కనబడుతున్న దాన్ని ఆధారంగా చేసుకుంటావా? నీ కంటికి చక్కగా కనిపిస్తున్నటువంటి దాన్ని, ప్రాంతాన్ని, లేక ఒక వ్యక్తిని, ఒక పరిస్థితిని ఆధారంగా చేసుకొని అబ్రాహాములాగా పక్కకు వెళుతావా అనేది మన జీవితాల్లో మనం చేయాల్సిన నిర్ణయం. ఎందుకంటే దేవుడు మాత్రం అలా వెళ్ళమని చెప్పలేదు. కానీ అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. మనం కూడా అబ్రాహాము లాగానే అప్పటిదాకా మనకు ఆధారంగా ఉన్న దేవుని వదిలిపెట్టేసి మనకు కావలసిన ఆధారాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. అది నాకు ఆధారంగా ఉంటే బాగుంటుందేమో, అక్కడికి వెళితే నేను బాగుంటానేమో, అది చేస్తే నా జీవితం బాగవుతుందేమో, అక్కడికి వెళితేనే తప్ప నా జీవితం బాగు కాదేమో అనేటువంటి ఆలోచనలో తడబడాయిస్తూ ఎటు తేల్చుకోలేక, ఇటు దేవుని అడగలేక, దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకొని మనం ఏం చేస్తామంటే మనమే ఒక ఆధారాన్ని వెతుక్కొని దాన్ని ఆధారంగా చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రాహాము అలా చేశాడు. అలా ఐగుప్తును ఆధారంగా చేసుకున్నప్పుడు అబ్రాహాము జీవితం ఏమైంది అనేది మనం ఆలోచన చేయాలి. 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదివితే, దేవునిని ఆధారంగా తీసేసుకొని దేవుని మీద ఆధారపడి ముందుకు నడుస్తూ ఉన్న అబ్రాహాము
ఐగుప్తును ఆధారంగా చేసుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు ప్రాంతాన్ని తనకు, తన జీవితానికి ఆధారం చేసుకున్నందువల్ల అతని జీవితంలో ఏమైందో చూద్దాం. 12వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఆదికాండం 12:12. ఐగుప్తీయులలో ఆ. నిన్ను చూచి ఆ. ఈమె అతని భార్య అని చెప్పి ఆ. నన్ను చంపి అచ్చా, ఈ భాగంలో చూస్తే ఎప్పుడైతే అంతవరకు తనకు ఆధారంగా ఉన్న దేవుణ్ణి తీసేసుకొని తాను అనుకున్నటువంటి ఐగుప్తు దేశాన్ని ఆధారం చేసుకోవడానికి అబ్రాము ఐగుప్తుకు వెళ్ళాడో అతని జీవితంలో ఏమైందో చూద్దాం. ప్రాణ భయం పట్టుకుంది. ఏం పట్టుకుంది? నిన్ను బట్టి నువ్వు చాలా అందగత్తవు. తన భార్యతో అంటున్నాడు ఈ మాట, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఐగుప్తు దేశం వాళ్ళందరూ నిన్ను చూసి నిన్ను బట్టి నన్ను ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. అప్పటిదాకా అబ్రాహం భయపడ్డా? 8 సంవత్సరం దాకా భయం లేదు. అడవుల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, ఎడారుల్లో ప్రయత్నం చేస్తాడు, తుప్పల్లో పడి ప్రయత్నం చేస్తాడు. ఆదికాండం 12:13. నీ వలన నాకు ఆ. మేలు కలుగునట్లును ఆ. నిన్ను బట్టి ఆ. నేను బ్రతుకునట్లును ఆ. నీవు నా సహోదరివని దయచేసి చెప్పమని. ఇక్కడ గమనించండి, 12వ వచనంలో చూస్తున్నాం. ఐగుప్తును ఆధారంగా చేసుకున్నందుకు అబ్రాహాం జీవితం ఏమైంది? ప్రాణ భయం ఉంది, భయంతో గడుపుతున్నాడు. రెండవది ఏమంటున్నాడు? నిన్ను బట్టి నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. నువ్వేం చెప్పాలి? అబద్ధం చెప్పు. అబద్ధం ఆడమన్నాడు, అబద్ధం చెప్పమన్నాడు. అబద్ధం ఆడమన్నాడు, అబద్ధం ఆడాడు కూడా, అబద్ధం చెప్పమన్నాడు. నిజంగా దేవుడు కాకోకుండా ఇంకా వేరే ఏ ఆధారం ఉన్నా మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం పాడవుతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం చెడిపోతుంది. ప్రాణభయం ఉంటుంది. రెండవదిగా జరిగేది ఏంటంటే అబద్ధాలతో మన జీవితం నిండిపోతుంది. అబద్ధాలు ఆడతాం, అబద్ధాలు చెప్పమంటాం. ఇక్కడ అంటున్నాడు, అబద్ధం చెప్పమను, నా చెల్లెవని చెప్పు, నేను నీకు అన్ననని చెప్పు. వాస్తవానికి అన్న చెల్లెలు అవుతారు, కానీ అబద్ధం చెప్పమంటున్నాడు. నా భార్యను కాదు అని చెప్పమంటున్నాడు. నేను నీ భర్తను కాదు అని చెప్పమంటున్నాడు. అంటే ఐగుప్తును ఆధారం చేసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా, దేవుని తనకు ఆధారంగా ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టిన ఏ విశ్వాసి అయినా ప్రాణ భయంతో గడుపుతాడు, భయంతో ఉంటాడు. రెండవదిగా తన జీవితం అబద్ధాలతో నిండిపోతుంది. అన్ని అబద్ధాలే. ఒక్కటి చక్కగా చెప్పారు, ఒక్కటి మంచి మాట చెప్పారు, అన్ని అబద్ధాలు. నోరు తెలిసిన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అది సరైన జీవితం కాదు. మూడవది ఏంటో తెలుసా? 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తెయబడింది. మూడవ సంగతి ఏంటి? ఐగుప్తును ఆధారం చేసుకున్న అబ్రాహాము జీవితం ఏమైంది? మొదటిగా భయంతో నిండిపోయాడు. రెండవదిగా అబద్ధముతో తన జీవితాన్ని నింపేసుకున్నాడు. మూడవది తన కళ్ళ ఎదుటని తన భార్య ఇంకొకరింటికి తీసుకుపోబడుతుంది. తను కట్టుకున్న భార్య, తన సొంత భార్య, తను పెళ్లి చేసుకున్న భార్య తన కళ్ళ ఎదుట ఇంకొకరింటికి తీసుకొని పోబడుతుంటే కళ్ళు అప్పగించి చూశాడు తప్ప నోరు తెరిచి ఒక మాట అనలేదు. అంటే అర్థం ఏంటి? చాతకాని వాడుగా, ఏమీ చేయలేని వాడుగా, తను కాపాడుకోవడానికి, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తనను, తన భార్యను, తన కుటుంబాన్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలోనికి అబ్రాహాము పడిపోయాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత భయంకరమైన జీవితం. 8వ వచనం వరకు దేవుడి ఆధారం, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, దేవునికి లోబడ్డాడు.
దేవుడి మాటను నమ్మినాడు. దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ వచ్చాడు. కానీ కరువు వచ్చింది, పరీక్ష వచ్చింది, కఠినమైన పరీక్ష వచ్చింది, భారమైన పరీక్ష వచ్చింది. అలాంటి తోచని సమయంలో దేని వైపు చూడాల్సినటువంటి అబ్రాహాము, దేవుని ఆధారంగా చేసుకోవాల్సిన అబ్రాహాము, బాగులేదు, దేవుడు ఆధారం బాగులేదు, దేవుడు ఏం చెప్పట్లేదు, ఏం చేయమని చెప్పట్లేదు అని వద్దనుకున్నాడు, కాదనుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని ఆధారంగా చేసుకోవడానికి వెళ్ళాడు. తాను నష్టపోయాడు, తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడు. ఒక విధంగా ఒక చేతకాని పరిస్థితిలో తన కుటుంబాన్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలోనికి అబ్రాహాము నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు అబ్రాహాముకు దేవుని ప్రత్యక్షత లేదు. అబ్రాహాము జీవితంలో ప్రార్థన లేదు. ఏమున్నాయి అంటే భయం ఉంది. ఇంకా ఏముంది అంటే అబద్ధముతో కూడిన జీవితం ఉంది. ఇంకేముంది అంటే ఏమి చేసుకోలేని చేతకాని నిస్సహాయ పరిస్థితి అబ్రాహాము జీవితంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకునిగా మాట్లాడుతూ ఉన్నా, దేవునిని ఎంతకాలం అయితే నువ్వు ఆధారంగా చేసుకొని వెళుతూ ఉంటావో, ముందుకు సాగుతూ ఉంటావో, నీ జీవితం చాలా హాయిగా ఉంటుంది, సాఫీగా ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్న నీ జీవితంలో ఏవైనా పరీక్షలను బట్టి, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, శోధనలను బట్టి, కరువులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, అంతవరకు నీకున్న ఆధారమైన దేవుణ్ణి నువ్వు తీసేసుకుంటే, తొలగించుకుంటే, వదిలిపెడితే, దేవుడు కాకుండా ఇంకా వేరే ప్రాంతాన్ని, వేరే దాన్ని ఆధారంగా చేసుకుంటే, ఆనాడు అబ్రాహాము బాధపడినట్టుగా ఈనాడు నీవు నేను బాధపడాల్సి వస్తుందని నువ్వు మర్చిపోవద్దు. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యం కదా. ఐగుప్తు ఈ లోకానికి సూచన. నువ్వు దేవుని ఆధారంగా చేసుకుంటున్నావా, లోకాన్ని ఆధారం చేసుకుంటున్నావా? ఎవరిని ఆధారం? ఈ కరోనా కాలంలో, ఈ కష్టకాలంలో పనుల్లో చేసుకోవడానికి, పనులున్నా బయటకు వెళ్ళలేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి కూడా చాలా చోట్ల చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆధారంగా చేసుకుందాం? ఎవరిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళదాం? అవును, దేవుని మీద కాకుండా వేరే దాని మీద ఆధారపడితే మన జీవితాలు కూడా అబ్రాహాము లాగానే ఉంటాయి. అందుకే బైబిల్లో ఉంది, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. లోకం యొక్క నటన అంతము కాబోతుంది. ఈ లోకాన్ని కంటి కనబడే ఈ లోకమంతటిని ఒకానొక దినాన దేవుడు అగ్ని ద్వారా కాల్చివేసి లయం చేయబోతూ ఉన్నాడు. అనగా దేవుని కాకుండా ఇంకా వేరే దేన్ని ఆధారం చేసుకున్నా మన బతుకులు బాగుండవు, మన భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా బాగుండదు. ఏం బాగుండదు. ఈ రోజున ఎవరు నీ ఆధారం? ఎవరి మీద నీ ఆధారం? ఎవరిని ఆధారం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా అబ్రాహాము తన జీవిత ప్రయాణారంభంలో దేవునిని ఆధారంగా చేసుకున్నాడు. అబ్రాహాము తన జీవిత ప్రయాణంలో, విశ్వాసయాత్రలో ఐగుప్తు దేశాన్ని ఆధారంగా చేసుకొని తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. మూడవదిగా చూస్తే అదే ఆదికాండం 12వ అధ్యాయము ఇంకా దేన్ని ఆధారంగా చేసుకున్నాడో చూద్దాం. 12వ అధ్యాయము 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రాహాముకు మేలు చేశాడు. ఈ భాగంలో చూస్తే అబ్రాహాం భార్యను ఆ రాజు తీసుకుపోయిన తర్వాత, ఆ రాజు ఇంటికి అబ్రాహాం భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు ఏం చేశాడట? ఎవరికి మేలు చేశాడట? చెప్పాలి. ఎవరికి మేలు చేశాడట? అబ్రాహాముకు మేలు చేశాడట. ఏం మేలు? ఉండడానికి ఇల్లు ఇచ్చాడేమో, ఎందుకంటే ఈయన భార్యని ఇచ్చాడు కదా.
రాజుకు అబ్రాం భార్య వెళ్ళిపోయింది కదా. ఆ షారాయిని బట్టి అబ్రాముకు ఆ ఐగుప్తు రాజు మేలు చేశాడట. మనం కూడా దేవుని ఎప్పుడైతే ఆధారంగా ఉన్న దేవుని వదిలిపెట్టి లోకం దగ్గరికి పోతామో, లోకాన్ని ఆధారం చేసుకుంటామో, లోకాధికారి అయిన సాతానుడు మనకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఎందుకంటే మన జీవితాన్ని తాకట్టు పెట్టేశాం కదా. మన జీవితాన్ని తాకట్టు పెట్టేశాం కదా. మన జీవితాన్ని ఆయన కాళ్ళ దగ్గర పడేశాం కదా. అందుకని ఫరో రాజు చేసినట్టుగా, అబ్రాము మేలు చేసినట్టుగా ఈ లోక అధికారి అయిన సాతాను కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని పడేస్తా ఉంటాడు. ఏమని? ఏదో ఒకటి. కుక్కకు బొక్కే అన్నట్టు కుక్క ముందు బొక్క పడేస్తే తోక వేస్తుంది కదా. అట్లాగే లోకంలో ఉన్న వాటిని సాతాను మన కళ్ళ ముందు, మన జీవితాల ముందు పారేస్తా ఉంటాడు. అబ్రాము ఏం చేశాడు? ఫరో రాజు ఇచ్చినవన్నీ తీసుకున్నాడట. ఏమేమి ఇచ్చాడట? గొడ్లు ఇచ్చాడట, బర్రెలు ఇచ్చాడట, ఎడ్లు ఇచ్చాడట, గాడిదలు ఇచ్చాడట, దాసులను ఇచ్చాడట, తినడానికి అదే బియ్యం ఇచ్చిండొచ్చు, కూరగాయలు పంపించిండొచ్చు, ఉండడానికి ఇల్లు ఇచ్చిండొచ్చు, రకరకాల అంటే లోకంలో జీవించడానికి కావాల్సిన అవన్నీ కూడా ఆయన సమకూర్చి ఉండవచ్చు. ఆ రాజు ఇచ్చినప్పుడు అబ్రాము ఏమనాలా? రాజుగారు మీరు ఏమనుకోకపోతే ఒక మాట అండి, ఇవన్నీ నాకు వద్దండి, నాకు నా భార్య కావాలండి, ఆమె నా భార్య అండి, మీరు ఇచ్చేవి తీసుకొని నా భార్యను మీకు వదిలిపెట్టనండి. నేనేదో నా భయంతో నేను అబద్ధం చెప్పాను, నాకు కావలసినంత నాకు ఉంది, నన్ను దేవుడు పిలిచాడు, దేవుడు నమ్ముకొని వచ్చాను, దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతూ వచ్చాను, కరువు వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చాను తప్ప లేకపోతే వచ్చి ఉందని కాదు. ఈ సంగతి మీరు తెలుసుకోవాలి అని రాజుతో మాట్లాడాల్సింది. కానీ అక్కడ అబ్రాము ఏ మాట మాట్లాడలేదు, నోరు మూసుకుని అవన్నీ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆస్తి ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, డబ్బు వస్తే చాలు, లోకంలో బతకడానికి అన్ని రకాల పరిస్థితులు ఉంటే చాలు, ఏది లేకపోతే ఏంటి అనుకునే వాళ్ళు లేరా? అనేవాళ్ళు లేరా? చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న ఈ లోకంలో ఉన్న రోజుల్లో 40 రోజులు ఉపవాసం తర్వాత అపవాదాన్ని శోధించేటప్పుడు ఒక్క క్షణంలోనే లోక మహిమంతా కూడా యేసు ప్రభుకు చూయించి, నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసేమన్నాడు? నువ్వు నీ దేవుణ్ణి శోధించొద్దు, నోరు మూసుకో అన్నాడు. ఏసై జాగల నేనుంటేమనేవాడిని, ఏసై స్థలంలో నువ్వుంటేమనేవాడివి, ఏసై ప్లేస్ లో మనం ఉంటే అని చెప్పేవాళ్ళం. అబ్రాహాము జీవితం మొదటిగా దేవునిని ఆధారం చేసుకున్నవాడు, తర్వాత ఐగుప్తు దేశాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాడు. కష్టపడ్డాడు, నష్టపోయాడు, బాధపడ్డాడు, ఇబ్బందుల పాలయ్యాడు, భయంతో నిండిపోయాడు. తన సొంత భార్య వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అవకాశం వచ్చింది తప్పించుకోవడానికి, అవకాశం వచ్చింది చెప్పడానికి, అవకాశం వచ్చింది నిలబడడానికి, అవకాశం వచ్చింది తనేంటో రుజువు చేసుకోవడానికి. కానీ వద్దు, ధనం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు, ఆస్తి ఉంటే చాలు. అబ్రాము ఏం లేనోడా? అబ్రాము గతి లేనోడా? ఏ గట్టిగా ఒక తినే పళ్ళెం చేతికి ఒక జోలు వేసుకొని వచ్చాడా అబ్రాము? చూద్దాం రండి. అదే 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని
తన సహోదరుని కుమారుడైన లోతు, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో తానును ఆ, వారును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, ఆర్జించిన యావదాస్తిని, సంపాదించిన సమస్తమైన వారు సంపాదించుకున్న సమస్తమైన వాటిని తీసుకొని వచ్చారు. దేశమునకు వెళ్ళుటకు చాలు, గతి లేకుండా రాలేదు, ఏమి లేకుండా రాలేదు. వారు హారాన్లో ఉన్నప్పుడు ఎంత ఆస్తి ఉందో, హారాన్లో ఏమి సంపాదించుకున్నారో అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఇంకా దేవుడిచ్చినవి కాకుండా ఇంకా ఇంకా నీకేమైనా కావాలా? ఏం అవసరం లేదు. అంటే మూడవదిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ముందుగా అబ్రాహాము దేవుని మీద ఆధారపడి బతికాడు. రెండవదిగా భారము, కష్టము, శ్రమలు, పరీక్షలు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మీద ఆధారపడి నష్టపోయాడు. మూడవదిగా ఇప్పుడు ధనమును, ఆస్తిని ఆధారంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. భార్య పోయినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, డబ్బు ఉంటేదా, ధనం ఉంటేదా కదా. కొంతమంది అంటారు, అంటుంటారు, డబ్బు కోసం ఏదైనా చేస్తారంట, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. వద్దు. అబ్రహాము తనెవరో, తాను ఏ దేవుని మాట వినొచ్చాడో, తాను దేవుని మీద ఏ విధంగా ఆధారపడి ఆయన ముందుకు సాగుతూ వచ్చాడో, ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత తను ఎంత నష్టపోయాడో, ఆ ధనాన్ని తిరస్కరించే అవకాశం, దాని వద్దు, నా కుటుంబం నాకు కావాలి, నా జీవితం నాకు కావాలి, ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే నా జీవితం నా మార్గంలో వెళ్ళిపోతాను అని చెప్పి దాన్ని కాలదన్నేసి బయటకు రావాల్సిన అవకాశం ఉండింది. కానీ అబ్రాహాము ఆ పని చేయలేదు. అంటే మూడవది, అబ్రాహాము ధనమును, ధనాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఆధారంగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే అదే అధ్యాయంలో ఉంటుంది, అబ్రాహాము తన ఆస్తి ఇప్పుడు ఈ రాజించిన ఆస్తి చాలా ఆస్తి అయిపోయింది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ కదా, చాలా ఆస్తిపరుడు అయిపోయాడు, ధనవంతుడు అయిపోయాడు. ఒక్కొక్కసారి ఈ లోకాన్ని ఆధారం చేసుకుంటే దేవుని కొద్దిగా పక్కకు తీసేసి మనం బతికితే ఎంతైనా వచ్చేస్తుంది, ఏమైనా వచ్చేస్తుంది, ఎవరైనా ఇస్తారు, ఏమైనా సంపాదించుకోవచ్చు, ఏం చేసైనా ధనవంతులం కావచ్చు. దేవుడు కొద్దిగా పక్కకు పెడితే, దేవుని పక్కకు పెడితే, దేవుని పైన మన జీవితాన్ని పక్కకు తీసేసుకుంటే ఏం చేసైనా, ఎలా చేసైనా, ఎట్లయినా సరే సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు ఆస్తి, ఇప్పుడున్న ఆస్తి, అప్పటిది ఇప్పటిది కలిసి ఇంత అవుతుంది. అట్లా అయినందుకు ఏమైందో తెలుసా? 13వ అధ్యాయంలో చదివేస్తుంది, మన పాఠంలో ఉంటుంది. ఏమైందంట 13వ అధ్యాయంలో? కలహాలు వచ్చినాయట. దేని బట్టి కలహాలు వచ్చాయి? ఆస్తిని బట్టి వచ్చినాయి. ఒకవేళ అబ్రాహాము ఈ ఫరో రాజు ఇచ్చే ఆస్తిని వద్దనుకుంటే అది వచ్చేది కాదేమో నాకు తెలియదు. కానీ మనం దేవుని కంటే కూడా దేన్ని చూస్తున్నాం ఇప్పుడు? ధనం కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి. నేను ఫేస్బుక్లో చూశాను, అమితాబ్ బచ్చన్ కరోనా వచ్చి బాగయ్యాడు. మొన్న ఒక రోజుల కిందట ఇంటికి వచ్చిన తర్వాత బెంచ్ కారు కొనుక్కున్నాడట. ఎవరు? అమితాబ్ బచ్చన్. కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడట. చాలా మంది విమర్శించారట, ఈ కరోనాలో దేశమంతా ప్రజలంతా కష్టాల్లో ఉంటే సోను సూదులాగా ఎవరిని ఆదుకోకుండా, ఎవరి డబ్బులు సహాయం చేయకుండా కోట్లు పెట్టి కారు కొనుక్కోవడం అవసరమా అన్నారట. ఆయన డబ్బు ఆయన ఇష్టం, వీళ్ళెవరు అడగడానికి? అవునా కదా? వాళ్ళని మాట కూడా తప్పేం కాదు, కరెక్టే. అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు మనకు ఆధారంగా ఉండకుండా లోకాన్ని ఆధారం చేసుకొని, లోకంలో దొరికే వాడిని ఆధారం చేసుకుంటే మనం కూడా మన జీవితాలు ఎలా ఉంటాయి? కీచులాటలే, కలహాలే, చికాకులే, చింతలే, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఉన్నది అని పేరుంటది కానీ అన్నీ పోతాయి. ఏం పోతాయి? దేవుడు ఉండడు, దేవుని సన్నిధి ఉండదు, దేవుని ప్రార్థన ఉండదు, దేవుని వాగ్దానం ఉండదు, ఇంకా మిగిలే అన్నీ ఉంటాయన్నమాట. దేవుని మీద ఆధారపడినప్పుడు
దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని వాగ్దానం లభించింది. కానీ మరలా ఐగుప్తుకు పోయినప్పుడు కానీ, పోయేటప్పుడు కానీ, పోయిన తర్వాత కానీ దేవుడు ఉన్నాడని, దేవుని మాట కానీ, దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని సన్నిధి ఉన్నట్టుగా కానీ మనకు ఆ అధ్యాయం అంతా కూడా కనబడుతుందా? మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ పన్నెండు మళ్ళా చదవండి ఆది కాండం. దేవుని మాట అస్సలు కనబడదా. కారణం ఏంటి? ఎవరు చేసిన తప్పు ఇది? దేవుడు చేసిన తప్పు కాదు. మరి దేవుడు చేసిన తప్పు కాదు, కేవలం అబ్రహాము చేసిన తప్పు. అబ్రహాం పొరపాటి. ఈనాడు ఈ పాఠాన్ని, ఈ ధ్యానాన్ని వింటున్నటువంటి మనం, మన జీవితం, మన బ్రతుకులో మనకు దేవుడు ఆధారంగా ఉన్నాడా? మన కష్టాల్లో, మన భారమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరంగా ఉన్న రోజుల్లో దేవుడు కాకోకుండా లోకానికి చెందినవి మన ఆధారంగా చేసుకుంటున్నామా? లేదు. అన్ని పోగొట్టుకుని కూడా ఇంకా లోకంలో దొరికేవే నాకు కావాలి, లోకంలో ఉన్న నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ధనం కావాలి, ఇవి ఉంటే చాలు, నాకు ఏది అవసరం లేదు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఈ రోజున దేవుడు అబ్రహాము జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. మరి మనము ఎవరి మీద ఆధారపడి ముందుకు సాగాలో తీర్మానం చేసుకుందాం. దేన్ని ఆధారం చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయో పరీక్ష చేసుకుందాం. మీకు ఒక మాట చెప్పనా? మన గర్భవాసిన అనేది మొదలుకొని మన జీవిత కాలం అంతా కూడా మనకు దేవుడు ఆధారంగా ఉంటే బాగుంటుంది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం దయచేసి 10వ వచనం చదువుతారా? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. తల్లి గర్భములో రూపింపబడినప్పటి నుండి మన జీవిత కాలమంతా వరకు కూడా ఆ దేవుడు మన దేవుడై ఉండాలి. ఆయనే మన ఆధారమై ఉండాలి. ఆయనే మనకు ఆధారంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న 48 కీర్తన 14, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ఈ దేవుడు ఏదో కొంతకాలం మటుకు కాదు, కొన్ని రోజుల మటుకు కాదు, కష్టాలలో మాత్రమే కాదు, కన్నీళ్లలో మాత్రమే కాదు, ఈ లోకము నుంచి, లోకంలోకి వచ్చిన నాటి నుండి లోకంలోంచి వెళ్ళిపోయేదాకా నా ఆధారము నీవే, నా దేవుడవు నీవే అని మనం ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరత ఈ రోజులలో చాలా మట్టుకు కనబడుతుంది. చివరిగా ఒక మాట చదువు ముగిస్తా. ఇర్మియా 17:5. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చాలు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు దేవుని మీద నుండి, దేవుని తన ఆధారముగా తీసివేసుకునేవాడు, తన హృదయాన్ని, తన మనస్సును దేవుని మీద నుండి తొలగించుకునేవాడు ఆశీర్వాదం పొందడు, దేవుని ద్వారా దీవించబడడు, కానీ శాపగ్రస్తుడు అవుతాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ లోకంలోకి వచ్చాం, లోకంలో బ్రతుకుతున్నాం. దేవుడు ఇచ్చినంత కాలం, బ్రతికినంత కాలం ఈ లోకంలో బ్రతుకుతాం. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం. వచ్చినప్పటి నుండి దేవుడు ఆధారమైనప్పుడు పోయేటప్పుడు కూడా మనకు ఆధారంగా దేవుడే ఉండాలి కదా మరి, కదా? కానీ మనం ఏం చేస్తాం? అబ్రాహాం లాగానే స్టార్ట్ చేస్తాం, అబ్రాహాం లాగానే ఆరంభం చేశాం. సంతోషం, దేవుడు వందనాలు. కష్టాలలో ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? ఒకవైపు నీ జీవితం, ఒకవైపు నీ కుటుంబం, ఒకవైపు నీ పరువు, నీ ప్రతిష్ట పోగొట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఎవరో దేన్నో
ఇచ్చే వాటి కోసం ఇంకా అరువులు కాస్తూ దేవుని వైపు తిరిగి రాకుండా, దేవుని వైపు మరలి రాకుండా ఇంకా ఇంకా అక్కడే ఉంటే చాలా కష్టాల పాలవుతాం. అబ్రాహాము కూడా చాలా కష్టాల పాలయ్యాడు. తర్వాత పాఠంలో మనం ఇంకా నేర్చుకుంటాం. దేవుడు తప్పకుండా మన జీవితాలతో మాట్లాడుతున్నటువంటి ఈ ధ్యానాన్ని, అబ్రాహాము తన విశ్వాస యాత్ర ఆరంభంలో 3 విషయాలు ఆధారం చేసుకున్నాడు. మొదటిగా దేవుని ఆధారం చేసుకుని ఆరంభమైంది తన జీవితం. కష్టాలలో ఐగుప్తు దేశాన్ని ఆధారం చేసుకున్నాడు. భయంతో నిండిపోయాడు. అబద్ధం ఆడేవాడుగా అయిపోయాడు. మూడవదిగా ఏమీ చేసుకోలేని నిస్సహాయ స్థితి, చేతకాని వాడిగా అయిపోయాడు. మూడవదిగా ధనాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటున్నాడు, ఆశపడ్డాడు. ధనం కూడా ఆయనకు సంతోషం, సమాధానం తెలియదు, కానీ కలహాలు, కష్టాలే, ఇబ్బందులే తీసుకొచ్చింది. ఈ రోజున దేవుని ఆధారం చేసుకుంటే బాగుంటాం. దేవుని ఆధారం చేసుకొని ఉంటావా? నీకు ఆధారంగా ఉన్న దేవుని నువ్వు తొలగించుకుంటావా అనేది నీ చేతిలో, నా చేతిలో ఉన్న పని. తెలుసుకుందాం, నిర్ణయం చేసుకుందాం. మన జీవితకాలం అంత మట్టు కూడా దేవుని ఆధారంగా చేసుకుని ముందుకు సాగిపోయేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్నా మీతో పాటు నాకు కూడా అనుగ్రహించడం కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, నేటి దినమున కూడా ప్రభా మీ కృప ద్వారా ఆదికాండము 12వ అధ్యాయంలో నుండి ఆనాడు మీరు ప్రేమించి అబ్రాహామును పిలిచినటువంటి అబ్రాహాము జీవితాన్ని కొంతసేపు ధ్యానం చేస్తూ వచ్చాను. అబ్రాహాము మీరు పిలిచినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు మీ మాటకు లోబడ్డాడు, మీ మాటను నమ్ముకున్నాడు, మిమ్మల్ని ఆధారంగా చేసుకొని బయలుదేరినాడు. ప్రభువా, చాలా చక్కగా తన జీవితం ఆరంభమైంది. మీ ప్రత్యక్షత ఉంది, మీ సన్నిధి అనుభవిస్తున్నాడు, బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేశాడు, మీ వాగ్దానాన్ని విన్నాడు. అంతా బాగుంది నాయన. కానీ 10వ వచనంలో చూసాము, భారమైన కరువు వచ్చింది, కష్టం వచ్చింది, పరీక్ష వచ్చింది, తట్టుకోలేకపోయాడు. అంతవరకు ఆధారంగా ఉంటూ వచ్చిన మిమ్ములనే తొలగించుకొని ఐగుప్తును ఆధారంగా చేసుకోవడానికి వెళ్ళిపోయినట్టుగా మేము తెలుసుకున్నాం. ప్రియ తండ్రి, అబ్రాహాము కంటే మంచి జీవితాలు ఏం కావు ప్రభు మా జీవితాలు. అబ్రాహాము చేసిన పొరపాటే మేము చాలాసార్లు చేశాం, చాలా పర్యాయాలు చేశాం. ఆధారంగా ఉంటూ వచ్చిన మిమ్మల్నే పక్కన పెట్టేశాం. ఆధారంగా ఉంటూ మాతో మాట్లాడుతూ వచ్చిన మిమ్మల్నే పక్కన పెట్టాం. ప్రత్యక్షమైనటువంటి మిమ్మల్ని పక్కన పారేశాం. మీ వాగ్దానాన్ని పక్కన పారేశాం. ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టాం. ప్రభువా, లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఆధారంగా చేసుకోవాలని ఆశపడ్డాం. నష్టపోయాం నాయన, కష్టపడుతున్నాం ప్రభువా. అబ్రాహాము భయముతో నిండి ఉన్నాడు, అబద్ధములాడుతూ ఉన్నాడు. మూడవదిగా చాతకాని వాడుగా మారిపోయాడు. నిజమే, నిన్ను ఆధారంగా తీసేసుకుంటే మా జీవితాలు కూడా అలాగే ఉన్నాయి నాయన. ఈనాడు ధైర్యం లేదు, ఈనాడు అయా సత్యము లేదు, ఈనాడు మా జీవితాల్లో అయా సమాధానం లేని కారణాలు మీరు ఆధారంగా లేకపోవడమే కావచ్చు నాయన. మేము తప్పు చేశాము, మన్నించండి, క్షమించండి. మూడవదిగా అబ్రాహాము ధనాన్ని, ఆస్తిని ఆధారంగా చేసుకోవాలని వీలురుతున్నట్టుగా చూశాం. సత్యాన్ని చెప్పక, మీ గురించి చెప్పక, తన గురించి తాను చెప్పక, తన జీవితం సాక్ష్యం ఇవ్వక, ఆస్తిని ఆశపడేటువంటి ఒక జీవితాన్ని అబ్రాహామును కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈనాడు మేము కూడా అదే పొరపాటు చేస్తున్నాము తండ్రి. డబ్బు అవసరం కదా, ధనం కావాలి కదా, అది ఎలా వచ్చినా పర్వాలేదు, ఎవరిచ్చినా పర్వాలేదు, ఎలా వచ్చినా పర్వాలేదు అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువా, దాని మీద ఆధారపడకుండా నిన్నే ఆధారం చేసుకునేటువంటి జీవితాన్ని మాకు నేర్పించి, వింటబడిన వాక్యాన్ని వింటున్న వారి హృదయాలను ఫలింపచేసి మా ఆత్మీయ జీవితాలు బలపరిచి స్థిరపరచమని, మీరే మహిమ పొందమని, వింటున్న వారందరినీ కూడా మీరు మీ వాక్కు ద్వారా ఆదరించి బలపరచమని, మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.